వరలక్ష్మి వ్రతం ఎందుకు? అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. సంప్రాప్తి, సకల భీష్టాలతో నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. విష్ణుమూర్తి సతీమణి వరలక్ష్మి దేవత. వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని పూజిస్తుంటారు. వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ రోజు అమ్మవారికి పూజలు చేస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే విశ్వాసం. శ్రావణ శుక్రవారాల్లో వ్రతాలు చేయడం వల్ల పాపాలు తొలగి లక్ష్మి ప్రసన్నత కలుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. మంచి భర్త లభించాలని అమ్మాయిలు కూడా అమ్మవారికి పూజలు చేస్తారు. భారతదేశంలో వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఏ సాంప్రదాయమైన అమ్మవారిని కొలిచే తీరు మాత్రం